నా కన్న తల్లి లేదు. నేలకి చెబుదాం అంటే వినదాం, ఆకాశానికి చెబుదాం అంటే అందదా. అందుకే అందుబాటులో ఉన్న ఆనందాన్ని పంచేది మందు. నా బాధను దాంతో పంచుకుంటున్నాను. ఇది కూడా బాధను పెంచుతుందే తప్ప ఆనందాన్ని ఇవ్వడం లేదు. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో కొంచెం అడ్రస్ చెప్తావా రవి? నీకు తెలీదా? సరే, నీకు తెలుసా? నీకు కూడా తెలీదా? ఏయ్ రా బంగారం. ఈ ప్రపంచంలో నా బాధను నువ్వు ఒక్కదానివే కరెక్ట్గా అర్థం చేసుకోగలవని నాకు తెలుసు. కానీ నువ్వు కూడా ఏం చేయలేవని నాకు తెలుసు. ఏడుస్తున్నావంటే బంగారం? నా భార్య గురించి కొడుకు గురించి నేనే ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదమ్మా. నువ్వు ఏడవకూడదు. చూడు మీనాక్షి, నేను నీకు నచ్చలేదు, నీ కొడుక్కి నచ్చలేదు, ఇద్దరికి నచ్చలేదంటే లోపం నాలోనే ఉంది. నాకు అర్థమైంది మీనాక్షి. నేనెవరికి నచ్చడం లేదంటే నేను చెడ్డవాడిని కదమ్మా. అలా మాట్లాడకండి నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు మంచివాడివి, చాలా మంచివాడివి నాన్న. అబద్ధం చెప్తున్నావు. నేను మంచివాడిని అయితే మీ అమ్మకి అన్నయ్యకి నేను ఎందుకు నచ్చట్లేదమ్మా? అది కాదండి, ఏదో చిన్నపిల్లాడు, వాడేదో ఆవేశంలో. కాదు మీనాక్షి, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,